17వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనము చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుకుందామండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో ఆరుహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మనం చదువుకున్నాం కదండి. ఇక్కడ మనము టూ నేచర్ ఆఫ్ పీపుల్, రెండు రకాలైనటువంటి మనుషులను మనం గమనిస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథకర్త కూడా చాలా సున్నితస్తుడు, మరి చాలా ఎలాంటి అంటే మెత్తని స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ ప్రభువారు ఆయనను బహుబలంగా, మరి యూదుల యొక్క కాలంలో వారు దేవుణ్ణి నిరాకరించి మరి ఈ యొక్క లోకం వైపుగా, లోకంలో ఉన్న వాటి వైపు, విగ్రహారాధన వైపు వెళ్ళినప్పుడు వారితో సూటిగా తను చాలా శుతిమెత్తని లేదంటే సున్నితమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ చాలా కఠినమైన మాటలతో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను వాడుకుంటూ వచ్చాడు. అలాంటి సందర్భంలో మరి ఆ యొక్క ప్రజలు, మరి అప్పుడు యూదులైనటువంటి వారు దేవుని వైపు నుంచి వారి హృదయాలు మరి దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటి పట్ల తిరిగినప్పుడు మరి ఆయన తెలియజేస్తున్నటువంటి ఉద్దేశాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. మరి నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు, నిజమే కదండి, అవర్ ట్రస్ట్ కదా. ట్రస్ట్ అన్నది ఈ రోజుల్లో చాలా కష్టమైపోయింది, నమ్మకత్వం అన్నది కదా. మనము మోస్ట్ ఆఫ్ ది టైం ఏం చేస్తాం? ట్రస్ట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్, కంటికి కనబడే మనుషుల పట్ల ఎక్కువ నమ్ముతాం కదా. కానీ ఈ యొక్క ప్రజలు చూడండి ఎట్లా ఉన్నారో. వారు దేవుని వైపు కాకుండా నిజంగా శరీరులను ఆధారం చేసుకుంటూ ఉన్నారు. నిజంగా గమనించాల్సిన ఉద్దేశము మనం ప్రసంగిలో చూస్తాం. శరీరం ఎలాంటిదండి? మన్నుతో కూడుకున్నటువంటిది. అది ఒకరోజు మన్నైపోతుంది అని తెలిసినప్పటికి కూడా మనుషులను మనము ఆధారం చేసుకుంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం. నిజంగా కాంగ్రిగేషన్లో కానీ మన సంఘాల్లో కానీ నిజంగా కొంత మరి దేవుని వాక్యం తెలిసిన వ్యక్తి కంటే కూడా కొంత ఆర్థిక భద్రత లేదంటే ఈయన ఏ విధమైనటువంటి వేరే విషయాల్లో వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు వారి వైపు చూసేటటువంటి సందర్భాలు కూడా మనము చూడలేకపోలేదు కదండి. నిజంగా ట్రస్ట్ అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ట్రస్ట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఈ టూ నేచర్స్లో మనము ఏ నేచర్ కలిగి ఉన్నాము అన్నది, మనం ఎవరిపైన ఆధారపడతా ఉన్నాము అన్నది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఒకవేళ నువ్వు ఎంత తెలుసుకున్నప్పటికీ, ఇంత దేవుణ్ణి ఎరిగినప్పటికీ నువ్వు ఇంకా శరీరాన్ని ఆధారం చేసుకున్నటువంటి మనుషుల వైపు చూస్తే నువ్వు శాపగ్రస్తుడవు కదా. శాపము అంటే మనం గమనించవచ్చు. సొదొమ గొమొర్రా విషయంలో ఎలాంటి పరిస్థితులు జరిగి ఉన్నాయో, ఇంకా దేనికి పనికి రాకుండా, ఇంకా ఎలాంటి అభివృద్ధి లేకుండా, ఇంకా ఎలాగ మన విశ్వాసం ఇంతకు మించి ముందుకు వెళ్ళదు అన్నటువంటి స్థితిగతుల్లోనికి మనం వెళ్ళిపోతామండి. నిజమే, ఎంత భయంకరమైన పరిస్థితో ఇది. శాపానికి గురి కావడం అన్నది నిజంగా మనం ఆధారపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి లేదంటే ఆ వ్యక్తిని సృష్టించినటువంటి సృష్టికర్త పైన మన యొక్క దృష్టిని నిలుపుతూ ఉన్నామా? నిజంగా కొన్ని పరిస్థితుల్లో మనము దేవుడి కంటే ఎక్కువ ఈ మనిషిని దేవుడు చూపించాడేమో అని
ఆ మనిషి పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. చాలా జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు. నిజంగా దేవుని పైన మనము నమ్మకం ఉంచాలి. దేవుని పైన మనం నమ్మకం ఉంచడం ద్వారానే మనము ఆశీర్వదించబడతాం కదా. మరి అందుకే కీర్తనల గ్రంథంలో మరి శాపగ్రస్తుడు అని ఆయన చెప్తా ఉన్నప్పుడు మరి ఇర్మియా గారు అప్పటి కాలంలో ఉన్న ప్రజలు మరి ఎంత నొచ్చుకున్నారో ఎంత ఇబ్బంది పడ్డారో. మరి కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8-9 వచనాలు గమనించినప్పుడు ఏముంటుందండి అందులో? 118 మరి 8-9 వచనాల్లో మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎలా? నిజమే కదండి. ఈ రోజుల్లో మనము ఎవరో ఒకరిని నమ్మాలి, లేదంటే ఎవరో ఒకరి పైన ఆధారపడాలి. లేదంటే మనం ఇంకా ఎగ్జాంపుల్గా చూడాలంటే ఒక డ్రైవింగ్ చేసేటటువంటి వాళ్ళు ఎలా ఆ యొక్క విమానమో లేదంటే ఆ ట్రైనో ఆ బస్సో ఆ కారును నమ్మి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు నమ్మినటువంటి దాన్ని వాళ్ళు కరెక్ట్గా మరి కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వారి యొక్క దేవుని వారు జ్ఞాపకం చేసుకోరు. ఆ వెహికల్ను నమ్మినంతగా, వారు చేస్తున్న పనిని నమ్మినంతగా, వారిలో ఉన్నటువంటి తలాంతు పైన ఉన్నటువంటి శ్రద్ధాశక్తుల మీద ఉన్న ఆసక్తిని ప్రభు వైపు నిలబడనీయకుండా, అంటే ఆయన వైపు చూడకుండా వీటిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు కదా. ఇది కొంచెం సెన్సబుల్ థింగ్ అయినప్పటికీ కూడా నిజంగా మనము దేనిని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నాము అన్నది చాలా ముఖ్యమైనటువంటిదిగా, మనము దేనిని నమ్మి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము అన్నది నిజంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం శాశ్వతమైనటువంటి జీవితము, శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యానికి మనం ప్రయాణంలో ఉన్నాము అన్నది దృష్టి సారించి మనము ఇటు అటుగా ఏదైనా కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిపైన ఆధారపడకూడదు. ఒకవేళ నువ్వు అలా ఆధారపడితే, ఒకవేళ దేవుని స్వరాన్ని నిరాకరించి నీ సొంత జ్ఞానాన్ని స్వబుద్ధిని మనం చూపించినప్పుడు నిజంగా మనము శాపగ్రస్తులం అవుతాం. శాపం అన్నది నిజంగా చూపిస్తూ ఉన్నాడు చూడండి. మనం చదువుకున్న లేఖన భాగంలోనే ఉంది. 6వ వచనంలో ఏమనుంటుందంటే, వారు ఎడారిలోని ఆరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వారికి కనపడదంట. నువ్వు అట్లగిన ఆధారం చేసుకుంటే ఆరుహ వృక్షం దాని గురించి గమనించినప్పుడు అది ఎడారిలో ఉంటుందంట. ఎడారిలో ఉన్నటువంటి ఏ మొక్క అయినా కానీ సరిపడినంతగా ఫలాన్ని ఇవ్వలేదు. అది ఒక ఏ విధంగా తెలియజేస్తారంటే, ఈ వృక్షం కూడా సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క సమీపమైనటువంటి ప్రాంతంలో పెరిగేటటువంటిదిగా తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా అలాంటి చాలని నీళ్ళలో ఎదిగినటువంటి మొక్కలో ఎలాంటి ఫలం ఉంటుంది చెప్పండి? మొక్క అయితే ఉంది, నువ్వు నేను క్రైస్తవ విశ్వాసివే, కరెక్ట్. మరి మనం అలా విశ్వాసంలోనే ఉన్నాం. కానీ మనం ఆధారపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరు? ఒకవేళ నువ్వు ఆధారపడే వ్యక్తి నిజంగా దేవుడే అయితే మరి ఎలా ఉంది మన విశ్వాస జీవితము కదా? మన యొక్క ప్రయాణము పరలోకపు ప్రయాణంలా ఉందా, లేదంటే లోకంలో ఉన్నటువంటి వాటిపైన చూసే విధంగా మన ప్రయాణం ఉందా కదండి? మనం వేటిపైన ఎక్కువ నమ్మకం ఉంచుతూ ఉన్నాము, వేటి కొరకు మనం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. దాన్ని బట్టి చెప్పవచ్చు మనం ఎవరిని నమ్ముతూ ఉన్నాము అని, ఎవరి మీద ఆధారపడతా ఉన్నాము అని కదండి. నిజంగా అలా ఉండకూడదు, మనుషులను నమ్ముకొనకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ముందుకు వచ్చి 7వ వచనాన్ని గమనించినట్లయితే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నిజమే కదండి. మనం ఎన్నో చూస్తూ ఉంటాం. నిజంగా ఒక మాట గమనిద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము మరి 8వ వచనాన్ని గమనించినట్లయితే, 2వ దినవృత్తాంతములు మరి 32వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించినట్లయితే అందులో మనకు తెలిసినటువంటి విషయమే. మరలా ఒక్క మాట చూసుకొని మనము ముగింపులోకి వచ్చేద్దామండి. 32వ అధ్యాయము 8వ వచనం, మాంస సంబంధమైన బాహువే
అతనికి అండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. కదండి, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మాంసయుక్తమైనటువంటి మనిషిని నమ్మితే ఎట్లా? మాంసయుక్తమైనటువంటి మనిషి పైన ఆధారపడితే ఎట్లా? కదండి, నిజంగా ఎంత గొప్పగా తెలియజేస్తూ ఉన్నాడు చూడండి. ఈయన మనకు సహాయం చేయుటకు, మనకు యుద్ధములు జరిగించుటకు దేవుడైన యెహోవాయే మనకు తోడుగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయిస్తే చాలు, ఆయనే దుర్గముగా ఉంటాడు, ఆయనే నీ పక్షాన ఉంటాడు, ఆయనే నీ యొక్క జీవితంలో ప్రతి విషయంలో నిన్ను మనం ఒక మాట గమనిస్తూ ఉంటాం. ఎప్పుడు నిజంగా నా గురించి ఎవరు ఎక్కువ ఆలోచిస్తారు, నా గురించి ఎక్కువ మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, మరి నా స్నేహితులు ఎవరు లేరు, నా కుటుంబం లేదు, లేదంటే నేను వెంబడించేటటువంటి వాళ్ళు కూడా మరి అంతగా మరి ఏ విధంగా కంఫర్టబుల్గా లేరు అని ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా రక్షించబడిన ప్రతి వ్యక్తి పట్ల దేవుడు సంపూర్ణమైనటువంటి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఉద్దేశం నమ్మే విషయంలో కదా. మనం నమ్మే విషయంలో మనుషులను నమ్మిన దానికంటే ఎక్కువగా దేవునిపైన దృష్టి సారించగలుగుతూ ఉన్నామా? చెప్పగలుగుతున్నాం, చదవగలుగుతూ ఉన్నాం, వినగలుగుతూ ఉన్నాం. బ్రతుకులో సమస్య వచ్చినప్పుడు వాటిపైన ఎంతగా ఆధారపడతాం కదండి. ఆ యొక్క ఆధారపడే నమ్మకత్వమే మన యొక్క విశ్వాస జీవితం. అందుకే మాంసయుక్తమైన మనుషుల ద్వారా మనం ఎంత బలపరచబడతాం, ఎంత నమ్మకంగా మనము వారిపైన నిలపగలుగుతాం చెప్పండి. ఏదో ఒక రోజు వాళ్ళు నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఆ రోజు గాయపడి మనం ఇబ్బంది పడడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒకవేళ అట్లా నువ్వు మనుషుల వైపే ఇంకా నాకు వీళ్ళ వల్ల మంచి కంఫర్టబిలిటీ దొరుకుతుందని చూస్తే నువ్వు శాపగ్రస్తుడవు కదా. మాంసయుక్తమైన మనిషి పైన మనం ఏమాత్రము నమ్మకం ఉంచకూడదు. అంటే దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు? దేవుని వైపు చూడగలగాలి అని ఇర్మీయా ప్రవక్త తెలియజేస్తాను. అందుకే 22వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము ఇక్కడ ఒక 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. కదండి, మన ముందున్నటువంటి ఎలాంటి కఠినమైన పరిస్థితులైనా మనం ఏమంటున్నాడు దేవుడు? ఊరకుండండి కదా, ఊరక ఉండి చూడండి. నిర్గమకాండంలో కూడా మనం గమనిస్తాం 14 అధ్యాయం 14 వచనంలో ఊరకుండండి, మీరు ఊరకుండి చూడండి. నిజంగా ఊరకుండి చూసినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు మనము ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనకు కానీ, మన యొక్క సమస్య నుంచి కానీ, మనకి ఏది కావాలో అది పొందుకోవడానికి మన యొక్క దేవుడు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. మనం ఎంతగా నమ్ముతూ ఉన్నాము అన్నదే మన ముందున్నటువంటి ఒక గొప్ప సవాల్ కదండి. నిజంగా మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, లేదంటే యోబు గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో ఏమని ఉంటుందంటే, నా స్నేహితులు ఎండిన వాగువలను, మాయమైపోవు జల ప్రవాహముల వలను నమ్మకూడని వారైరి. నా స్నేహితులు ఎట్లా ఉన్నారండి? నమ్మకం లేదు. వాళ్ళు నన్ను ఈ విధంగా ఉన్నావు, ఆ విధంగా ఉన్నావని అతని యొక్క విశ్వాస జీవితాన్ని ఎట్లా అంటే చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అలానే ఉంటుంది కదండి మన పరిస్థితులు కూడా. జనాలు ఎంతసేపు ఉన్నా కానీ మనలో ఉన్న బలహీనతలను చూపించడానికి ఉన్నటువంటి ఆసక్తి, మనలో ఉన్నటువంటి బలాన్ని ఆదరించలేరు కదండి. నిజంగా స్నేహితులైనటువంటి వారు కానీ, మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా కానీ నిజంగా, ఎందుకంటే మనుషుల వైపు మనం చూడకూడదు, దేవుని వైపు చూడగలగాలి. నిజంగా స్నేహితులైనటువంటి వారు ఈ విధంగా ఉన్నారు అంటే నిజంగా చాలా దుఃఖపడాల్సినటువంటి విషయం. అందుకే మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, అలాగా మనుషుల వైపు మనం నమ్మకం ఉంచితే మనం శాపగ్రస్తులము. నిజంగా మీకా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దామండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము
5వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ కూడా సేమ్ ఇలానే స్నేహితుల గురించే మాట్లాడుతూ వస్తూ ఉంది. మీకా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనంలో, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నిజంగా కదండి, నిజంగా మనం ఎంత బెస్ట్ ఫ్రెండ్ అనుకొని అన్ని విషయాలు మనం పంచుకుంటాం. నిజంగా కదా. ఒకరోజు మరి వారిద్దరి సహవాసంలో ఏదైనా తేడా వచ్చినప్పుడు నిజంగా మన బలహీనతలన్నీ ప్రపంచానికి తెలియజేస్తారు. లేదంటే ఈయన మన యొక్క స్థితిగతులన్నిటినీ వారు చులకనగా చూస్తూ ఉంటారు. నిజంగా కదా, మనం ఎవరిపైన నమ్మకం ఉంచుతూ ఉన్నాం, మనం ఉంచే నమ్మకాన్ని బట్టి మనం ఆశీర్వదించబడతాం. ఒకవేళ మనుషులపైన మనం నమ్మకం ఉంచితే మనము శాపగ్రస్తులమవుతాము కదా. నరులను, రాజులను, ఈ రోజుల్లో గవర్నమెంట్స్ కానీ, అధికారులు కానీ అందరూ దేవుని యొక్క నడిపింపులో కాకుండా శత్రువు యొక్క పరిధిలో ఉండి వారు పనులు జరిగిస్తూ ఉన్నారు. నిజంగా చాలా జాగ్రత్తగా మనము మనుషులను నమ్మే విషయంలో ఉండగలుగుతూ ఉండాలి. ఎలా మనం ఆ విధంగా ఉండగలుగుతామండి కదా. ఎలాగైనా ఒక వ్యక్తితో మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, ఎలాగైనా ఈ లోకంలో జీవించాల్సి ఉంటుంది. కానీ అందుకే యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనం ఏ పనైనా చేయని పర్వాలేదు, కానీ ఎవరితోనైనా మన సంభాషణ ఉండని తప్పులేదు. కానీ ఏమంటాడంటే దేవుడు, యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. నిజంగా మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ముందుకు వెళ్ళాలి. ఏ వ్యక్తిని నమ్ముతున్నప్పటికీ కూడా మొదటగా ఆ వ్యక్తి దేవుడు మనకు ఆ యొక్క సమాధానం ఇస్తూ ఉన్నాడా లేదా. ఆ సమాధానం ఇచ్చినప్పుడు మనము కొంత నమ్మి పరిచర్యలో ముందుకు సాగొచ్చు. కానీ అంతకంటే ఎక్కువగా యెహోవా పైన కదా కనిపెట్టుకొని ఉన్నప్పుడే, కనిపెట్టుకోవడం అన్నది ఎంత గొప్ప విషయమో, ఆ కనిపెట్టుకునేటటువంటిది జరిగినప్పుడు ఉన్నటువంటి ఆనందము నిజంగా అంత ఇంత కాదు. నిజంగా యెహోవా పైన మనము కనిపెట్టుకొని ఉండాలి. అందుకే యెషయా గ్రంథము 30వ అధ్యాయము ఇక్కడ ఒక మాట మనము చూడగలుగుతాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చి దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు కదండి. నిజంగా ధన్యత విషయంలో మనము చూస్తాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఎంతగా ఆశీర్వదించబడాలి అన్నది మన యొక్క నమ్మకత్వం. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ట్రస్ట్ ఇన్ ద గాడ్ కదా. దేవుని పైన మనం నమ్మకం ఉంచినప్పుడు ఆయనే మన ఆశ్రయదుర్గమై మన ప్రార్థన ఆలకించే దేవుడవై ఉంటున్నారు. మనుషులు, స్నేహితులు, ముఖ్యమైన స్నేహితులు, మరి కుటుంబస్తులు, అందుకే మత్తయిలో కూడా మనం చూస్తాం కదండి, ఏమనుంటుందండి, వీరిని నాకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు నాకు పాత్రులే కాదంటాడు కదా. మనము జాగ్రత్త పడుతూ విశ్వాస జీవితంలో ప్రభు పైన మనం ఎంత ఎక్కువగా ఆధారపడతామో, ఎంతగా ఆయన ఆశ్రయదుర్గమై మనం నమ్మి ముందుకెళ్తామో అంత గొప్పగా మనము ధన్యకరమైనటువంటి జీవితము ఈ లోకంలో జీవించి శాశ్వతమైనటువంటి జీవితానికి మన యొక్క ప్రయాణము సజావుగా దేవుడు మనకు జరిగించేవాడిగా ఉంటున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.